హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు దానికి దీటుగా ఇటు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయడం అయితే మొదలుపెట్టింది. ఒక యుద్ధ వాతావరణం అయితే రెండు దేశాల మీద అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరి యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం జరుగుతుంది ఇటు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య? గత కొంతకాలంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్న కొంతమంది తీవ్రవాదులు, మిలిటెంట్స్ పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద, మసీదుల మీద సూసైడ్ బాంబింగ్స్ అనేవి జరుపుతున్నారు. గతంలో ఇస్లామాబాద్లో ఒక మసీదులకి ఒక సూసైడ్ బాంబర్ వచ్చి తను తాను పేల్చుకున్నాడు. దాంతో వాళ్ళు చాలామంది చనిపోయారు, వందల మంది గాయపడ్డారు. ఇప్పుడు మొన్న ఒక ఇది జరిగింది. అదేంటంటే అక్కడ పంజాబ్ ప్రావిన్స్, అది పంజాబ్ ప్రావిన్స్లో బక్కార్ జిల్లా అంటారు. ఈ బక్కార్ జిల్లాలో ఒక మిలిటరీ చెక్ పోస్ట్ ఉంది బార్డర్ ఏరియాలో. ఆ మిలిటరీ చెక్ పోస్ట్ దగ్గర అనేక మంది పాకిస్తానీ సైనికులు కాపలా కాస్తున్నారు. సడన్ గా 7 గంటల రాత్రి ఒక పొడవాటి వ్యక్తి ఒక నల్ల శాలువ కప్పుకొని వేగంగా నడుచుకుంటూ వచ్చాడు. కెమెరాలు ఇవన్నీ కూడా రికార్డ్ అయింది. సో అలా రావడం కనిపిస్తుంది. సడన్ గా ఒక బ్లాస్ట్, ఆ బ్లాస్ట్ లో మొత్తం ఆ కెమెరా అంతా కూడా ఎర్ర మంట మొత్తం కమ్మేసింది. అది చూస్తే ఒకసారిగా మనకి ఒళ్ళు జలధరిస్తుంది. సో ఈ బ్లాస్ట్ లో ఇప్పటి వరకు 4 సైనికులు చనిపోయారు, చాలా మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో దీనికి ఇది ఎవరు చేశారని చెప్తే అక్కడ ఇతిహాదు ముజాహిదీన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ మేమే చేసామని ప్రకటించింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య దురంద్ లైన్ అని ఒక ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఆ దురంద్ లైన్ 2640 కిలోమీటర్ల పొడవున ఉంటుంది అన్నమాట. సో ఈ దురంద్ లైన్ని 1893లో మార్టిమర్ దురంద్ అనే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ గీశాడు అనమాట. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేవాళ్ళు, సో ఎమిర్ అనేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సుల్తాన్ని. సో ఎమిర్కి ఈ దురంద్కి మధ్య ఒక ఒప్పందం జరిగి ఆ గీతను గీశారనమాట. ఆ బార్డర్ తర్వాత వివాదాలకు దారి తీసింది. ఆ బార్డర్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించట్లేదు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాను. సో అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కొంతమంది ఆఫ్ఘన్లో ఉండే తాలిబాన్ గ్రూపు అక్కడ ఉండి అక్కడ పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఆ భూభాగాన్ని సపరేట్ చేయాలని, ఆఫ్ఘనిస్తాన్లో కలపాలని, లేకపోతే అటానమస్గా ఉంచాలని, ఇట్లాంటి అనేక డిమాండ్లతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ పేరే టీటీపీ. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ గ్రూపు దాదాపు 35,000 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో 10,000 మంది వరకు చాలా యాక్టివ్గా సైనికుల్లాగే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. రెండోది 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ ఆయుధాలన్నీ ఇక్కడే వదిలేసింది. ఆ ఆయుధాలు మ్యాక్సిమం వీళ్ళ చేతికి వచ్చాయన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ వెపన్స్ వీళ్ళ దగ్గరికి వచ్చాయి. ట్రైనింగ్ అంతా కూడా ఆఫ్ఘనిస్తానే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో ఈ తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ ప్రభుత్వం 2021లో వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీటీపీ అనేది బలపడింది అనమాట. ఇటు ట్రైనింగ్ మంచిగా ఉంది, డబ్బులు వస్తున్నాయి, తర్వాత వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్ వచ్చాయి. వాళ్ళు న్యూ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సిద్ధాంతం బోధించి వాళ్ళని కొంతమందిని సూయిసైడ్ బాంబర్లుగా మార్చి పాకిస్తాన్ మన శత్రువు అని చెప్పి, వీళ్ళందరూ మళ్ళీ ముస్లింలకి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పడదు. షియాలకి సున్నీలకి పడదు, కొట్టుకొచ్చేస్తారు. అలాగా ముస్లింల్లోనే మళ్ళీ తీవ్రవాద సంస్థల్లో కూడా రకరకాల తీవ్రవాద సంస్థలు ఉంటాయి. ఇలాగా ఈ ఈ నేపథ్యం అనమాట. ఇది గొడవకు నేపథ్యం అది. ఇప్పుడు ఏమైంది, కొత్తగా వచ్చిన తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత పడట్లేదు. ఇప్పుడు వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం ఇండియాకి ఫ్రెండ్లీగా ఉంది. ఆ మధ్య ఇండియాకి కూడా వచ్చిపోయారు. సో ఇండియాకి అనుకూలంగా ఉంది, పాకిస్తాన్కి శత్రువుగా ఉంది. సో పాకిస్తాన్ ఇప్పుడు 2 రకాల అతిపెద్ద ప్రమాదాన్ని, ఇంటర్నల్ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఒకటేమో టీటీపీ, నేను ఇందాక చెప్పిన ఈ తాలిబాన్ గ్రూపు. రెండోదేమో బిఎల్ఏ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి 2 రకాలుగా పాకిస్తాన్
కి హెల్ప్ దొరికింది. ఒకటేమో ఐఎంఎఫ్ ఇప్పటి వరకు 24 సార్లు బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ని ఎకనామిక్ కొలాప్స్ నుంచి రక్షిస్తుంది. మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా $4 బిలియన్ రిలీజ్ చేసింది. మొత్తం $7 బిలియన్ ప్యాకేజీ ప్రకటించింది. మరోవైపు చైనా $30 బిలియన్ అప్పు ఇచ్చింది. ఇంకొక $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది పాకిస్తాన్లో. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది సిపెక్ అంటారు. ఆ సిపెక్ని చేసింది అనమాట అక్కడ. అది చైనా ఏంటంటే దాదాపు 150 దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ప్రధానంగా చేస్తుందన్నమాట. అందులో భాగంగా పాకిస్తాన్లో కూడా $70 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ రెండు వల్ల పాకిస్తాన్ కొంతవరకు ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చింది. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇటు బిఎల్ఏ ఇటు టీటీపీ ఈ రెండు వైపులా ఈ రెండు సంస్థలు పాకిస్తాన్ మీద నిరంతరం అటాక్ చేస్తున్నాయి. ఈ మధ్య కూడా బిఎల్ఏ కొంతమంది పాకిస్తాన్ సైనికుల్ని కూడా ఎత్తుకుపోయింది. వాళ్ళని హోస్టేజెస్గా పట్టుకుంటే పాకిస్తాన్ వాళ్ళు మా సైనికులు కాదని చెప్పి డిక్లేర్ చేసేస్తే ఆ సైనికులంతా కూడా బాధపడుతూ వాళ్ళ ఐడి కార్డులు చూపించి మేము మీ సైన్యంలోనే కదా ఉన్నాం, ఇలా కాదంటారు ఏంటని వాళ్ళు షాక్ అయ్యారు. ఇలాగా ఒకవైపు ఏమో బిఎల్ఏ చేస్తుంది, మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ వైపు ఏమో ఈ టీటీపీ చేస్తుంది. ఇప్పుడు టీటీపీ చేస్తూ ఇక్కడ వీళ్ళ మీద దాడులు చేయడం, అటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోయి అక్కడ కొండల్లో షెల్టర్లు తీసుకోవడం, ఇది చేస్తూ ఉంటే పాకిస్తాన్కి ఒళ్ళు మండి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటారు కదా, మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ టైంలో మనం అక్కడ పోయి 9 స్థావరాల మీద మనం బాంబులు వేసి వచ్చాము, అలాగా పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద వెళ్ళి బాంబులు వేస్తూ ఉంది. 4 రోజుల ముందు వేసింది, మళ్ళీ నిన్న ఈరోజు అర్లీ మార్నింగ్ కూడా ఈసారి అయితే కాబూల్ మీద, అంటే పాకిస్తాన్ రాజధాని కాబూల్ మీద, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద, కాందహార్ మీద, తర్వాత నంగర్హార్, పక్తికా ఈ ప్రావిన్సుల మీద వెళ్ళి బాంబు దాడులు డ్రోన్లతో కావచ్చు లేకపోతే ఫైటర్ జెట్స్ కానీ బాంబు దాడులు చేసింది. ఇందులో 55 మంది చనిపోయారని చెప్తున్నారు. దానికి నిరసనగా ఇటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్ వాళ్ళని సైనికుల్ని కొంతమంది మేము చంపాము, కొంతమందిని పట్టుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ యుద్ధంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్యాజువాలిటీ ఈజ్ ట్రూత్ అంటారు. మామూలుగా యుద్ధంలో ఫస్ట్ గాయపడేది అంటే సత్యం అని, అంటే ఎవరు నిజం చెప్తున్నారు ఎవరికి తెలియదు. మనకు కూడా అప్పుడు ఆపరేషన్ సింధూర్లో మన విమానాలంతా కూల్చేసామని వాళ్ళు చెప్పారు, వాళ్ళ వైమానిక స్థావరాలను వాటిని ధ్వంసం చేశామని మన వాళ్ళు చెప్పారు. ఇలాగే ఎవరు నిజం చెప్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. అలాగే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ ఏమో మేము వాళ్ళకి ఎక్కువ నష్టం చేశాము, మా వైపు నుంచి ఏం నష్టమే లేదు అని వాళ్ళు చెప్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఏమో పాకిస్తాన్ సైనికులు మేము ఇంతమందిని చంపాము, ఇంతమందిని పట్టుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఇలాగా ఒక జరుగుతుంది. ఏదేమైనా దాడులు జరిగే ప్రజలు కూడా అక్కడ చనిపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మినిస్టర్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రకటించింది. అలాగే ఇటువైపు కూడా అసఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా ప్రకటించాడు, మేము లొంగిపోము, మా ఓపికను ప్రశ్నించిన వీక్నెస్గా మీరు తీసుకోకండి అని చెప్పింది. దీంట్లో ఇండియాను కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బదనాం చేస్తున్నారు. అంటే ఈ ప్లానింగ్ అంతా ఇండియానే చేస్తుంది, దాన్ని అమలు చేసేది ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ని అస్థిరపరచాలని, పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. టెర్రరిస్టులని వాళ్ళే తయారు చేస్తున్నారు అనేది పాకిస్తాన్ ఆరోపణ. నిజానికి ఇక్కడ ఐరనీ ఏంటంటే ఒకప్పుడు తాలిబాన్ టెర్రరిస్టులని తయారు చేసింది వీళ్ళే అనమాట, పాకిస్తాన్ వాళ్ళే. 2007, 2017 ఇది డార్కెస్ట్ ఎరా ఇన్ పాకిస్తాన్ అంటారు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్కి ఇంటా బయట, ఎందుకంటే మొన్ననే ట్రంప్ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి చచ్చిపోయి ఉండేవాడు, నేను కానీ ఆపకపోయింటే వాళ్ళు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే నేను మోడీకి చెప్పి యుద్ధాన్ని ఆపిచ్చానన్న సెన్స్లో మాట్లాడాడు. ఇది పాకిస్తాన్లో తీవ్ర ప్రకంపనల్ని సృష్టిస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వార్ అనేది నిజానికి పాకిస్తాన్కి చాలా కష్టమైన విషయం ఇప్పుడున్న పరిస్థితులు. కానీ విధిలేని పరిస్థితిలో వాళ్ళు కూడా మేము డిఫెన్స్ చేసుకుంటున్నాం అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖతారు, టర్కీ, సౌదీ అరేబియా రంగంలోకి వచ్చాయి. ఈ రెండు దేశాల మీద ఒత్తిడి తెస్తున్నాయి, మీరిద్దరూ శాంతియుత ఒప్పందంలోకి రండి, ఇలాగ కొట్టుకోకండి అని చెప్తున్నారు. మరి శాంతియుత ఒప్పందాలకి ఏమన్నా దారితీస్తాయా, లేకపోతే ఈ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.